గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తను చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సంచలనంగా మారుతా ఉన్నాయి. గతంలో తను బీజేపీ పార్టీకి తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి ఆ రాజీనామా పత్రాలు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. తన పార్టీ ఏదైతే రాజీనామా చేసిన విషయాన్ని ఆమోదించడం కూడా కేంద్ర బీజేపీ చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారని కూడా చాలా మంది అయితే రాజకీయ విశ్లేషకులు చెప్పారు. కానీ తాను ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యను అని కూడా చెప్తూ మరోసారి బీజేపీ పైన తను సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. తను బీజేపీ అంటే తనకి పుట్టినీళ్ళని, ఆ పుట్టినీళ్ళు పెద్దలు ఎవరైతే బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా నేను ఢిల్లీకి వెళ్ళి ఏం జరిగిందనేది కూడా కుల్లా నేను చెప్పేస్తాను అన్నట్టుగా రాజాసింగ్ గారు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఏదైతే బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఎన్నిక సమయంలో తను అధ్యక్ష రేస్లో నేను కూడా ఉంటాను, నన్ను కూడా నామినేషన్ వేయాలి అని కూడా తాను కూడా ఏదైతే ప్రతిపాదనలు తీసుకొచ్చారో కాకుండా అక్కడ ఆ నామినేషన్ కూడా వీలవ్వకపోవడంతో రాజాసింగ్ కొద్దిగా అలిగి రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే తన పుట్టినిల్లు లాంటిది, నేను గతంలో 14 నెలలు సస్పెండ్ అయినా కానీ తిరిగి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాను, ఎన్ని సంవత్సరాలైనా కానీ నేను బీజేపీలోకి వెళ్తాను, మరే పార్టీ నేను వెళ్ళే ప్రసక్తే లేదన్నట్టుగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. నాకు ఏ పార్టీ సిద్ధాంతాలు అంటే నచ్చవు, ఏ పార్టీ కూడా నాకు అసలు నచ్చదు, బీజేపీ అంటేనే హిందుత్వం అంటేనే రాజాసింగ్ ఇప్పుడు పేరైతే వినిపిస్తా ఉంది. దానిలో భాగంగానే నేను ఏ పార్టీలోకి వెళ్ళను, మళ్ళీ వెళ్తే గానీ బీజేపీలోకి వెళ్తాను. ఉప ఎన్నిక గురించి ఏవైతే చాలా వదంతులు అయితే వస్తా ఉన్నాయి. గతంలో కూడా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి చాలా మంది ఎమ్మెల్యేలు వేరు, మరి అక్కడనే ఉప ఎన్నిక రానప్పుడు గోషామహల్లో ఎందుకు వస్తుంది, నేను వేరే పార్టీ కూడా మారలేదు, నాకు పార్టీ అక్కడ ఉన్న పరిణామాలు నచ్చలేదు కాబట్టి దానిలో నేను రాజీనామా చేసి వచ్చాను, నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయలేదు, ఎవరు ఏమనుకున్నా కానీ 3 సంవత్సరాల పాటు మరో 3 సంవత్సరాల పాటు నేనే ఎమ్మెల్యేగా కొనసాగబోతా ఉన్నానని కూడా కుండలు బద్ద కొట్టినట్టు తను చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే అక్కడ చాలా మంది ఆశావాదులు ఉన్నారో ఇక సీటు ఉప ఎన్నిక రాబోతా ఉంది, ఇక నాకు టికెట్ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడతా ఉంది. కౌంటర్ తను చేయడం అయితే జరిగింది. ఎవరైనా కానీ అలాంటి ఆశలు అయితే పెట్టుకోకండి, నేను రాజీనామా చేసింది పార్టీ సభ్యత్వానికి మాత్రమే, నా పుట్టినీళ్ళు కాబట్టి నేను అలిగి వెళ్ళిపోయాను, మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అనే విధంగా రాజాసింగ్ అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక హాట్ టాపిక్ అయితే కనబడతా ఉన్నాయి. కానీ రాజాసింగ్ గారు మళ్ళీ బీజేపీలోకి వస్తా అంటే మరి బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు తీసుకుంటాడా లేదా అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారుతా ఉంది. ఎందుకంటే తన అధ్యక్షుడిని వ్యతిరేకిస్తూ అనేక సార్లు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. తను ఒక రైటర్ అని ఫైటర్ కావాలి అని కూడా తనైతే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మరి అలాంటి రైటర్ అని ఆయన చెప్పుకుంటున్న రామచంద్రరావు మరి రాజాసింగ్ బీజేపీలోకి వస్తా అంటే అధిష్టానం ఒకవేళ రామచంద్రరావు గారి యొక్క ఒపీనియన్ గట్లా కోరుతూ ఉంటే మరి తను ఏం చెప్పబోతా ఉన్నారు, తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత రాజకీయంలో కొంత చర్చనీయంగా జరుగుతున్న అంశం అయితే కనబడతా ఉంది. ఎట్లకేళ్ళకి గోషామహల్లో ఉప ఎన్నిక లేదనేది ఒకటి క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తాను కూడా ఏ పార్టీలోకి వెళ్ళను, సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా వేదికగా ఏవైతే తాను మౌనంగా ఉండడం వల్ల చాలా రూమర్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి, ఆ రూమర్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టడానికి తను ఇవాళ మీడియా ముందుకు వచ్చానని ఆ మీడియా ముందు తనైతే చెప్పడం అయితే జరిగింది. ఏవైతే బీజేపీ పార్టీ నాయకత్వం పైన నాకు నమ్మకం ఉంది, కానీ రాష్ట్రంలోనే అధికారంలోకి రావాలంటే ఒక ఫైటర్ కావాలి, ఆ ఫైటర్ నాయకత్వం లేకపోవడం వల్లనే నేను అసంతృప్తితో ఉన్నానని కూడా తను వ్యక్తం చేయడం అయితే జరిగింది.